గైస్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ అయితే వస్తున్నా. ఒరేయ్ ఎవడ్రైడ్ ఇలా ఉన్నాడు. చించాన్ గడికి మాత్రం షాక్ ఇస్తా. 1 ఇయర్ తర్వాత బయటికి వెళ్ళేసి ఇప్పుడు వస్తున్నాను గైస్. ఫుల్ పైసలు సంపాదించేసి వస్తున్నా. చించాన్ గడికి మాత్రం బుర్రపాడు లేపుదాం పద. అసలు చించాన్గా ఎక్కడున్నావురా పొట్టోడా, తొందరగా బయటికి రా. వీడు ఎక్కడున్నాడు? ఇంతగానో పిలుస్తున్నా కూడా వస్తలేడు. రై చించాన్ పొట్టోడా ఎక్కడున్నాడు వీడు? రై ఏడున్నాడు? లోపల ఉన్నాడేమో చూద్దాం పదా. సరే పిలుస్తుంటే కూడా రావట్లేడు ఏంటి వీడు? వీడికి ఎక్కువైపోయింది. ఆగండి వీడి సంగతి చెప్దాం. బయటికి రాగానే రే ఏడున్నాడు వీడు? కనబడట్లేడు. ఓ నీ దేవుడా, వీడేంటి లోపలనే కదా ఉండేది? రే చాప్గా వీడు ఏడరా చెంచన్ గడు కనబడట్లేడు అసలు. వీడొకడు. రే చాపు ఏంటి మామా చెప్పు, ఏం కావాలి? ఒరే ఏంటంటే ఏంట్రా ఈ చెంచన్ గడు అడిగిపోయాడు, కనబడట్లేడు. అన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా కనబడకుండా పోయాడేంటి? బౌ చించాన్ గాని ఎవరో పట్టుకొని పోయారు మామా. వాడిని ఎవరో పట్టుకొని పోయారు. ఏం చేశాడో ఏమో వాడికే తెలియాలి. బౌ వాడు ఎందుకు పోయాడో నాకు కూడా తెలియదు మామా. వాడిని ఫోన్ ట్రాక్ చేసి చూడు. రే ఏం మాట్లాడుతున్నావురా? వాడిని కూడా పట్టుకుపోతాడు అసలు? ఏం జరిగిందిరా? బౌ నాకు తెలీదు. వాడిని వచ్చేసి చాలా మంది వచ్చి పట్టుకొని పోయారు. వాడు ఏం చేశాడో ఎవరికి తెలుసు? వాడు ముందే తీట చించాన్ గడు కదా. ఒరే ఇప్పుడు ఏడికి పోయాడురా వాడు? వీడికి కూడా తెలియదు అంటాడేంటి? చాప్ గడికి తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది అసలు? అరే యార్ ఏం చేయలేడు. అరే 1 ఇయర్ ఇలా బయటికి పోయి వచ్చాను అంతేరా బాబు. పైసలు లేవని చెప్పేసి బయటికి వెళ్ళి వర్క్ చేసి వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. వీడికి షాక్ ఇద్దామని చెప్పేసి వీడు నాకు పెద్ద షాక్ ఇచ్చాడే. ఇప్పుడు ఎక్కడ పోయాడు వీడు? ఆగండి గైస్, తొందర పడకూడదు. బుర్ర బాగా వాడదాము. వీడు ఇప్పుడు ఎక్కడ పోయి ఉంటాడు? నాకు తెలియకుండా ఎక్కడ పోడే. ఉంటే ఎవరో ఎత్తుకొని పోయారని చెప్తున్నాడు వాడు. అంటే ఎత్తుకుపోయాడంటే ఎవడు ఎత్తుకుపోయి ఉంటాడు? నాకు తెలిసిన వరకు అయితే ఎవరు లేరే మనకి. అంతగానం కొట్టాడి అంతగానం శత్రువులు ఎవరు లేరు. ఉంటే వీడియో ఏదో చేసి ఉండాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి చేసి ఉండాలి. లేదంటే అరే ఆగండి, వాడు ఫోన్ ఉంది కదా, వాడు ఫోన్ ట్రాక్ చేసి చూద్దాం. వాడు చెప్పినట్టు చాప్ గడు మేబీ ఫోన్ ట్రాక్ చేసి చూస్తే మేబీ కనబడొచ్చేమో ఎక్కడున్నాడని చెప్పేసి. బట్ వీడు నాకు చెప్పకుండా ఎలాగా మాయమైపోయాడు. మేబీ నేను కూడా చెప్పకుండా పోయానని చెప్పేసి వాడు కూడా చెప్పకుండా దుబ్బేశాడే ఏంటి? సరే ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాం పదండి ఎక్కడున్నాడని చెప్పేసి. లొకేషన్ ట్రాక్ చేస్తుంటే ఇదేంటి రైట్ సైడా? ఓకే రైట్ సైడ్ చూపిస్తుంది. రైట్ సైడ్ స్ట్రైట్ చూపిస్తుంది గైస్. స్ట్రైట్ కంటే వెళ్దాం పదండి. సో చూద్దాం ఎక్కడున్నాడు ఈ చెంచన్ గడు. వీడు నాకు పెద్ద షాక్ ఇచ్చేసాడు. నాకు తెలియకుండా ఇట్టేటి వెళ్ళిపోయాడు, అర్థం కావట్లేదు వీడు. తొందరగా వెళ్దాం పదండి. మీరైతే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి తొందరగా. సో మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్దాము. సో లెట్స్ గో. నేను వచ్చేటప్పుడు ఫుల్ కోల్డ్ ఉంది గాయస్. అయినా కూడా తొందరగా వచ్చాయి. వీడికి షాక్ ఇద్దామని చెప్పేసి వీడు నాకు షాక్ ఇచ్చేసాడు. లెట్స్ గో ఫాస్ట్గా వెళ్దాము. అసలు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు వీడు. ఎటు పోయాడో అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే లొకేషన్ అయితే స్ట్రైట్ చూపిస్తుంది. ఏడా స్కూల్ సైడ్ ఎక్కడో చూపిస్తుంది అప్ప రూట్ వచ్చేసి. సో లెట్స్ గో అక్కడికైతే పోదాం పద తొందరగా అయితే. సో స్కూల్ వచ్చేసాం గైస్. ఇదే చూపిస్తుంది. ఇక్కడ సైడ్ ఎక్కడో చూపిస్తుంది. మేబీ ఇదే అనుకుంటా లెఫ్ట్ సైడ్ ఉన్న కనబడుతున్న ఇల్లు. మరి ఇది ఇంత పెద్ద ఇల్లు ఈడెప్పుడు కొన్నాడు నాకు తెలియకుండా. ఇక్కడ ఎవరు ఉన్నారు కదా బాబు. ఇక్కడ చించాన్ అని చెప్పేసి ఎవరైనా చిన్న పిల్లని చూసావా? రెడ్ టీ షర్ట్ వేసుకొని ఉంటాడు, చెడ్డీ వేసుకొని తిరుగుతూ ఉంటాడు, నిక్కర్స్ వేసుకొని. ఓ పిల్లోడా, వాడు ఉన్నాడు కదా లోపలనే ఉన్నాడు. ఎందుకు వాడుతూనే పని ఉంది? ఇంటి లోపల ఉన్నాడా వాడు? అసలు ఎందుకు ఈ లోపలికి ఎందుకు వచ్చాడు అసలు ఇంటి లోపలికి? ఏమో సార్, మాకు అవన్నీ తెలీదు. వాడు ఎత్తు రూపాయలైతే ఉన్నాడు. వాడిని ఎత్తు రూపాయలు తీసుకొచ్చేసి పెట్టారు. చాలా రోజులు అవుతుంది. ఇప్పుడే ఇక్కడ దగ్గర ఓ 7 months 9 months అవుతుంది వాడిని తీసుకొచ్చి రూపాయలు పెట్టి కూడా. అసలు వాడితోనే పని ఉంది నీకు? ఏంటి 9 months? లేదు వాడితో కొంచెం పని ఉంది. వాడికి నేను మామ. సో వాడు రూపాయలు ఉన్నాడు కదా పక్క. వాడు ఆ రూపాయలే ఉన్నాడు. ఏం కావాలో సరే అయితే వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ డూడ్. నీ వల్ల తొందరగా వెళ్ళొచ్చు. నేను ఏదో నొల్లు ఉంటుంది అనుకున్నా. సో వెళ్ళి చూద్దాం పద. అసలు ఏం చేస్తున్నాడు ఈ చెంచాన్ గడు? అసలు ఇల్లు వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎవరో పట్టుకొచ్చారని చెప్పి చెప్తున్నాడు వాడైతే. సో చాప్ గడు అయితే అదనా చెప్పాడు. మరి వీడు ఇక్కడ ఉన్నాడు కదా, నేను ఎక్కడికో పోవాలనుకున్నా. వీడు ఇక్కడనే ఉన్నాడు. పద. అసలు ఏం చేస్తున్నాడు వీడు ఇక్కడ? రై పొట్టి చెంచాన్ గడు కాళ్ళు ఉన్నాయేంటి? 4 cars ఉన్నాయి. ఏం చేస్తున్నాడు వీడు? షోరూమ్ పెట్టాడేంటి లోపల? రే పొట్టోడా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓరి మామా, ఎక్కడ పోయావు అన్ని రోజుల నుంచి? నీ గురించి ఎన్నిసార్లు తిరిగానని తెలుసా? అసలు ఎక్కడ పోయావు అని చెప్పేసి మొత్తం పోస్టర్లు పెట్టించి మొత్తం నీ గురించి వెతికా. అసలు ఏడికి పోయావు? ఒరే నేను వర్క్ గురించి పోయాను కానీ నీ సంగతి ఏంట్రా? ఇంటికి పోతే నువ్వు లేవని చెప్తున్నాడు. ఆ జాబ్ గడేమో నువ్వు ఎవరో ఎత్తుకోపోయారని చెప్తున్నాడు. వాడేమో ఇంటి బయట ఉన్నాడేమో. అసలు 8 నెలల నుంచి 9 నెలల నుంచి ఇక్కడ ఉన్నావు అని చెప్తున్నాడు. అసలు ఏం జరుగుతుందిరా? మామ ఏం చెప్పాను మామ, ఇది మాత్రం చాలా బాధగా ఉంటుంది. ముందే చెప్తున్నా, నేను అసలు ఎన్ని అనే కష్టాలు పెడుతున్నాను తెలుసా ఇక్కడుండి. అరే ఏమైందిరా? ఏం కష్టాలు అసలు? నేను ఎందుకు చెప్పే వెళ్ళాను కదరా నీకు. మనీ కూడా చాలా పెట్టేసి వెళ్ళిపోయాను ఇంట్లో. ఇంకెందుకు బాధ అసలు? ఏం చేసావు మళ్ళీ? మామ మొత్తం నువ్వే చేసావు మామ. నువ్వు వచ్చేసి మనీ అయితే పెట్టిపోయావు కదా. అంతగానో మనీ చూడగానే నా ప్రాణం ఊరుకోలేదు. నేను వచ్చేసి మంచి కారు కొనుక్కుందామని చెప్పేసి మంచి కార్ షోరూమ్కి అయితే వచ్చానా. వచ్చిన తర్వాత ఏం చేశానంటే నేను మంచి కారు కొనుక్కుందామని చెప్పేసి మొత్తం షోరూమ్
చూస్తుంటే ఇద్దరు కొట్లాడుతున్నారు మామ. ఆ ఇద్దరు కొట్లాడుతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి అలానే చూస్తూ ఉన్నా. చూసేదానికి సంబంధం ఏముందిరా, చూసావు అంతే కదా. అసలు ఏడికి ఎందుకు తీసుకొచ్చారు అసలు నిన్ను ఫస్ట్? అరే మామ అది కాదు మామ, మొత్తము విను అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళిద్దరు చూస్తూ కొట్లాడుతున్నారు కదా అని చెప్పేసి నేను చూస్తూ ఉన్నానా. పక్కన వచ్చేసి ఫైర్ ఇంజన్ది ఒకటి ఉండే మామ, ఒకటి ఏంటిది మంట వచ్చేది ఉండే. నేనేంటిది ఇలా ఉంది రెడ్ కలర్గా అని చెప్పేసి నొక్కేసా. మొత్తం బిల్డింగ్ లేచిపోయింది మామ, మొత్తం కాలిపోయింది. కార్లు పోయాయి, బిల్డింగ్ పోయింది, చాలా చాలా మొత్తం కార్లన్నీ కాలిపోయాయి. అందరం తప్పించుకున్నాం కానీ కార్లన్నీ కాలిపోయాయి మామ. అప్పుడు ఆ ఓనర్ గాడు ఉంటాడు కదా, ఆ ఓనర్ గాడు నన్ను పట్టుకోమని చెప్పేసి అందరినీ పంపించాడు. నేను అప్పటికే 2 వారాలు తప్పించుకున్నాను కానీ వాడు వచ్చేసి ఇంటికి వచ్చి నన్ను గుంజుకొని వచ్చేసి ఈడ పాడేశాడు మామ. ఇప్పటి నుంచి నేను రోజు కాలు తూడుస్తూ మొత్తం ఈ గార్డెన్ మొత్తం నీట్గా పెట్టమని చెప్పేసి నన్ను నేనే వదిలేసి వెళ్ళిపోయాడు మామ. అరే అయితే నీ తప్పే ఉంది కదరా, వాడు ఎందుకు లేపేసేవరా వాడు షోరూమ్ అసలు. సర్లే పైసలే కదా, పైసలు ఇచ్చేసి విడిపిద్దాం పదా. నీకు ఎన్నిగానే పైసలు ఇవ్వాలో చెప్పు, ఇచ్చేద్దాం. మామ నువ్వు అసలు తప్పుగాలే చేస్తున్నావు. అలా కాదు, అసలు మంట అంటుకుంది నా వల్ల కాదు మామ. వాడు ఓనర్ గాడు ఉన్నాడు కదా, ఓనర్ గాడు వచ్చేసి పైన ఫైరింగ్ చేస్తున్నాడంట. ఆ ఫైరింగ్ వల్ల వచ్చేసి మంట వచ్చింది, నా వల్ల కాదు. నాకు వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అది. వీళ్ళు మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు రోజు. నాకు అప్పుడు తెలిసింది మామ, వీళ్ళు మొత్తం ప్లాన్ చేసి నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టేశారు. అసలు నాకు ఆ మంటకి సంబంధమే లేదు అసలు. ఊరి పుట్టిన ఇలా. అరే ఏంట్రా ఇలా జరిగిందా? రే అలాంటప్పుడు వెళ్ళిపోవచ్చు కదరా, ఇక్కడ ఏం చేస్తున్నారా ఇంతగానో? ముందు ఏదో దగ్గర నుంచి దుంకేసి వెళ్ళిపోవచ్చు కదరా. మామ నేను దుంకిపోయినా కూడా వాడు వచ్చేసి చాలా మంది నా వెనక పంపించేస్తాడు. అప్పుడు మళ్ళీ నన్ను పట్టుకుని వస్తాడు, ఇంకా డబల్ పని పెడతాడు. అందుకే నేను వచ్చేసి దుంకకుండా ఇక్కడనే పని చేసుకుంటున్నా. నువ్వు వచ్చావు కదా మామ, ఇప్పుడు హెల్ప్ చేయమమ్మా. వాడు వచ్చేసి ఎక్కడున్నాడో నాకు తెలుసు. వాడైతే ఇప్పుడు ఇంట్లో లేడు, వాడు వచ్చేసి ఎడుకో పనికి అని చెప్పేసి వెళ్ళాడు. వాడు ఫోన్లో నేను వచ్చేసి ట్రాకర్ అయితే ఆన్ చేసి పెట్టాను. సో ఎందుకంటే ఎప్పుడు వస్తే చూద్దామని చెప్పేసి ఆ ట్రాకర్తో వాడిని పట్టుకొని కుమ్మేద్దాం పద మామ. పదరా పద, అసలు నేను ఇంతగానో సతాయించిన ఎందుకు వదులుతా పద. ట్రాకర్ అయితే ఉంది కదా నీ ఫోన్లో, పద. నేను కూడా ఇప్పుడు నేను ఫోన్లో ట్రాకర్ నుంచి వచ్చారా ఇంత దూరము. సర్లే పద. ఫస్ట్ వచ్చేసి ఏంటోరా బాబు, ఎప్పుడు ఇలానే జరుగుతుంది చెంచాన్ గడికి. ఇప్పుడు వీడు చెయ్యని దానికి ఇన్ని రోజులు పని చేయించుకున్నారు. పెద్ద వాడు మాత్రం అయిపోయాడు రా అసలు. వాడి పేరేంటిరా? మామ వాడి పేరు ఏదో లోకేష్ భాయ్ అంట మామ. లోకేష్ భాయ్ ఆడి పేరు వచ్చేసి. వాడే ఇలా చేశాడు నన్ను వచ్చేసి. అండ్ వాడి ఫోన్ వచ్చేసి చాలా ఫోన్లు ఉంటాయి మామ. వాడి లొకేషన్ ఎలా చూడాలో తెలియదు కానీ చూద్దాం పద. లేదంటే మైకిల్ మామకి అడుగుదామా. మైకిల్ మామకు వచ్చేసి చాలా మంది తెలుసు కదా, మేబీ లోకేష్ భాయ్ కూడా తెలుసేమో ఇతను గురించి మైకిల్ మామకి అడిగితే చెప్తాడేమో లొకేషన్ ఏడుందో అని చెప్పేసి. నాకైతే డౌట్, నా దగ్గర ఉన్నది పనిచేస్తుందో లేదో మామ. సరే పని చెప్పినా కూడా నేను చూసుకుంటా పదరా. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు మైకిల్ దగ్గరికి వెళ్ళమంటున్నావా? సరే పద మైకిల్ దగ్గరికి వెళ్దాము. నీ దగ్గర ఉందన్నావు కదరా ఇప్పుడే, మళ్ళేమైంది? మామ ఉంది కానీ నాకెందుకో డౌట్ కొడుతుంది. వాడు వచ్చేసి ఇంత మంచిగా నన్ను వదిలేడు కదా, నన్ను ఎంతగానో పక్కగా పట్టుకున్నాడు. నాకు డౌటే ఆ లొకేషన్ పనిచేస్తుందని చెప్పేసి. అందుకే మైకిల్ మామని అడిగాము. ఇంకో మైకిల్ మామ ఏదో ఒకటి చెప్తాడు కదా. సరే అయితే పద మైకిల్ దగ్గరికి వెళ్దాము. వీడు ఏదో దానికైనా పనికొస్తాడు అనుకున్నా, ఇది కూడా పనికిరాలేదు ఇటు. సో లెట్స్ గో ఫాస్ట్గా వెళ్ళి మైకిల్ దగ్గరికి వెళ్దాము. సో మైకిల్ దగ్గర ఉందని చెప్తున్నాడు వీడి, లొకేషన్ తెలుసు అంటున్నాడు. సో వెళ్ళి మైకిల్ని అడుగుదాము. మైకిల్ తెలుసు కదరా పక్క? ఏమో మామ నాకైతే తెలీదు మైకిల్కి తెలుసో తెలీదు అని చెప్పేసి. కానీ దాని దగ్గర చాలా షోరూమ్లు ఉన్నాయి మామ. ఈ మైకిల్ ఏమంటారు లొకేషన్ తనకి. సో చాలా మంది తెలుసు తనకి, మేబీ మైకిల్ కూడా తెలుసేమో, అందుకే అన్నాను. అండ్ గైస్ మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి సరేనా, మర్చిపోకండి. ఇప్పుడు ఇలా అయినా నీ పట్టుకొని మామ వాడిని అయితే కుమ్మేద్దాం పద. ఫస్ట్ మనం మైకిల్ని పట్టుకుందాం పదా. మైకిల్ జీ ఇక్కడనే ఉంటాను చెప్పాడే. ఎక్కడ ఇది ఉన్నాడు. ఈ మైకిల్ జీతో ఇదే ప్రాబ్లము. ఓయ్ ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. ఓయ్ మైకిల్ ఎలా ఉన్నావు? 1 year తర్వాత కలుస్తారని మ్యాన్. అరే ఈడవడరా ఎర్ర షర్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు. ఓయ్ మైకిల్. చూస్తున్నా ఏంది కోట్ వేసావా అని చెప్పేసి చూస్తున్నా. ఏంటి ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చావు? అసలు ఏడిపోయావు? 1 year నుంచి నేను కూడా వెతికాను తెలుసా. చెంచన్ గడ్ రోజు కాల్ చేసి వచ్చాడా అని చెప్పేసి. అసలు ఏడిపోయావు? అరే యార్ వర్క్ చేద్దామని చెప్పేసి మొత్తం సిటీ దాటేసి వెళ్ళానయ్యా స్వామి. ఏదో పెద్ద కథలు పడుతున్నారే. సరే కానీ అది పక్కకు పెట్టి, కానీ నాకు వచ్చేసి ఒకటి గురించి తెలుసుకోవాలి. వాడు ఎక్కడ ఉంటాడు, అసలు వాడు బిజినెస్ ఏంటిది, అసలు లొకేషన్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి. లొకేషన్ ప్రెజెంటా? ఎవరప్ప అంతగానే ఏముంది? ఎవరు ఏమన్నా పని ఉందా ఏంటిది? పని కాదు మ్యాన్, పగ ఉంది. చెంచన్ గాని వాడు వచ్చేసి దగ్గర 9 నెలల నుంచి పని చేపించుకుంటున్నాడంట. పెద్ద నొల్లి జరిగింది చెప్పనా. చించాని కానీ పట్టుకొని పని చేపించుకుంటున్నాడు. ఎవరప్పా అంత చించాని కానీ పట్టుకున్నంత? ఒరే చించాని ఏం చేసావురా? ఏం చేయలేదు మామ. వాళ్ళు వచ్చేసి నన్ను అలా చేశారు, మొత్తం ఫేక్ చేసి నన్ను వచ్చేసి ఇరికిచ్చేశారు మామ. ఇప్పుడు రోజు నేను వచ్చేసి పని చేస్తానే నన్ను వదులుతా అన్నారు. ఈరోజు మామ రాకపోయింటే నేను అక్కడనే ఉండిపోయేటోని మామ. అవునా? ఒరే ఏం జరిగిందిరా చెప్పండి డీటెయిల్ గా. అసలు నాకు అర్థం కావట్లేదు. వాడొకటి అంటాడు ఒకటి అంటూ కరెక్ట్ చెప్పండి. చెప్తా నేను నీట్గా చెప్తా విను. వచ్చేసి నేను 1 year బ్యాక్ వెళ్ళిపోయాను కదా ఇంట్లో నుంచి. అప్పుడు వచ్చేసి నేను పైసలు కొన్ని పెట్టిపోయా. లైక్ ఎంత పెట్టానప్ప నాకు ఐడియా
ఐడియా లేదు. ఇప్పుడైతే 50 lakhs ఎంత పెట్టిపోయాను ఇంట్లో వచ్చేసి. వీడు ఆ పైసలు చూడగానే వీడికి చేతులు ఆగలేదు. సో ఆ పైసలన్నీ తీసుకుపోయి కారు కొందామని చెప్పేసి కార్ షోరూమ్కి వెళ్ళాడంట. సో కార్ షోరూమ్కి వెళ్తే ఎవరో ఇద్దరు కొట్లాడుతున్నారంట. ఆ ఇద్దరు కొట్లాడుతుంటే చూస్తూ చూస్తూ అలానే పక్కన ఒక రెడ్ కలర్ బటన్ కనబడిందంట. దాన్ని నొక్కి దుబ్బాడంట. దాని తర్వాత వచ్చేసి బిల్డింగ్ మొత్తం పేలిపోయిందంట. వెయిట్ ఏంటి రెడ్ బటన్ నొక్కితే మొత్తం పేలిపోయిందా? ఏంటయ్యా రెడ్ బటన్ నొక్కితే బిల్డింగ్ పేలిపోయిందంటే ఎవడు నమ్మాడు అసలు? వెయిట్ మ్యాన్, ఇంకా చాలా కథ ఉంది. ఇది ఒకటే కాదు. దాని తర్వాత వచ్చేసి వాళ్ళు ఇలా ఈ వెనకాల పడ్డారంట. సో 2 weeks పడిందంటే నేను పట్టుకోవడానికి. సో 2 weeks తర్వాత నేను పట్టుకొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని సో మంచిగా రోజు గార్డెన్ క్లీన్ చేపిస్తున్నారంట, కార్స్ క్లీన్ చేయించుకుంటున్నారంట. సో అలానే వీడు క్లీన్ చేస్తుంటే ఒక రోజు విన్నాడంట. ఏంటిదో తెలుసా? అది వీడి వల్ల కాదు, వాళ్ళ బాస్ గడి వల్ల పేలిందంట అది. సో ఓకేనా. దాని తర్వాత వీడికి వచ్చేసి అప్పుడు డౌట్ వచ్చి తుంకేసి వెళ్ళిపోదాం అనుకున్నాడంట. బట్ వాడు మళ్ళా మన వెనకాల పంపిస్తాడని చెప్పేసి ఆగిపోయాడంట. ఏంటి ఇంతగానం జరిగిందా? ఒరే చించన్ కాల్ చేసి ఉంటే వచ్చేటోని కదరా. సరే కానీ వాడు ఎవడు అసలు మన చించన్ కానీ ఇంతగానం చేశాడు అసలు? వాడి పేరేంటిది? వాడి పేరు ఏదో చెప్పాడు వీడు. లోకేష్ భయ్ అంట వాడి పేరు వచ్చేసి. మొత్తం ఏదో షోరూమ్ అడ్డానే ఇది ఉందంట కదా, మొత్తం షోరూమ్ బ్యాచ్ అంట వాడు. ఏంటి లోకేష్ భయ్యా? వాపోయి వాడితో ఎందుకు పెట్టుకున్నారయ్యా స్వామి మీరు వచ్చేసి? ఒరే చించన్ వాడే పిలిచిడని చెప్పాడు కదా, అయితే మన తప్పేం లేదు. కానీ మన చించన్ గడితో అంతగానం పని చేసుకున్నాడా? కానీ వాడు చాలా డేంజరస్ అయ్యా స్వామి. అయ్యయ్యో, వాడు అంత డేంజర్ అయితే మనకన్నా పెద్ద డేంజరస్ గడా వాడు. ఓ అలా అంటవా? సరే అయితే మనకైనా పెద్ద డేంజరస్ ఎవడు ఉన్నాడు ఈ లాస్ ఏంటోస్ లో, అంతే కదరా చించాను ఏమంటావు? సరే కానీ వాడు అడ్రస్ నీకు ఆగు 2 నిమిషాలు ఆగు. ఓకే ఇదిగో నీకైతే అడ్రస్ అయితే పంపుతా, ఒక 2 నిమిషాలు అయితే వెళ్తూ ఉంటే నేనైతే పంపిస్తా. ఓకే లొకేషన్ అయితే పంపించు మర్చిపోకుండా. పదరా చించాన్, ఏదో ఒకటిలే మనకైతే కొంచెం డీటెయిల్స్ అనేవి వచ్చింది. వాడు పెద్ద డేంజరస్ గడ అంటాడు ఏంటి మైకిల్లో? మనకన్నా పెద్ద డేంజరస్ గడ ఎవడున్నాడు అసలు ఈ లాస్ ఏంటోస్లో? బిల్డింగ్ లేపడుద్దాం పదండి మనం కూడా. నిజంగా ఏం రా చించాన్, మనకన్నా డేంజరస్ గడ వాడు? లేదు మామ, తనకి ఫైటింగ్ రాదు. చాలా మంది ఉంటారు తన దగ్గర, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. తనకి ఫైటింగ్ రాదు, గీటింగ్ రాదు. చాలా లావుగా ఉంటాడు తను వచ్చేసి. మొత్తం ఒక గుద్దుతే కింద పడతాడేమో అని చెప్పి నాకు డౌట్. కానీ నేను కొట్టాలంటే నేను అంత మందిని దాటుకొని పోవాలి కదా మామ. సరే ఆగు. ఫస్ట్ వచ్చేసి ఈ మైకిల్ అయితే అడ్రస్ పంపించాడు. వామ్మో చాలా దూరం ఉన్నాడు రా వీడు. అబ్బో ఎంత దూరం పోవాలా? సరే పద, ఇటు నుంచి లెఫ్ట్ అనుకుంటా. అరే యార్ బ్రేక్ కొడితే అటు వెళ్ళిపోయింది. పద లెఫ్ట్. ఇటు సైడ్ కొడితే అటు సైడ్ వెళ్ళిపోయింది. జస్ట్ మిస్, లేదంటే ఆ రోడ్కి పైకి ఎక్కించేటోని. సో లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాలి. అయినా వాడికి నీకు అసలు ఏమిరా పగ ఉన్నారా మీ ఇద్దరికి నాకు తెలియకుండా? లేదంటే బిల్డింగ్ పోతే వాడిని నిన్నెందుకు పట్టుకున్నాడు? వాడు కాల్చి వాడు పట్టుకోవాల్సిపోయి నిన్ను పట్టుకున్నాడు అంటే అది నవ్వొస్తుంది నాకు. ఫస్ట్ అయితే వీనైతే పట్టుకుందాం అసలు ఎక్కడున్నాడు అని చెప్పేసి. ఎక్కడప్ప లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. ఇదేనా? ఇదే అనుకుంటా. పార్కింగ్ ఎంట్రన్స్ అంట. ఏంటిది ఇది? సిటీ ఫార్మింగ్ ఏమేమో ఉంది ఇక్కడ. ఏం అడ్రస్ అప్ప ఇది? సరే ఫస్ట్ గన్ తీద్దాం, ఎందుకన్నా మంచిది. మామ సైలెన్సర్ పెట్టి గన్నికి మాత్రం బుర్రల్లే పెద్ద ఒక్కొక్కరిది. పద ఒరే ఆగ్రా బాబు, సెట్ గన్ దొరికేసింది. పద. ఎక్కడున్నారో ఏమో, అసలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. వీడు వచ్చేసి చాలా పగున్నట్టుంది వీడికి. ఫస్ట్ అయితే లేపేద్దాం పద. అసలు గన్ను లేపితే సైలెన్సర్ ఉంది కానీ సైలెన్సర్తో కూడా సౌండ్ వస్తుంది. ఓకే ఫస్ట్ అయితే ఎవడు కాల్చాడు. ఫస్ట్ అయితే వీళ్ళందరినీ ఫినిష్ చేసేద్దాం పదండి గైస్. అసలు ఎవడెవడు ఉన్నాడు? అరే కాళ్ళు మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. అరే ఇడు కార్ షోరూమ్ అన్నావు కదా? అవును ఇడు కార్ షోరూమ్ ఉంది ఇడికి అన్నాడు ఇడు చించన్ గడు ఇందాక. అరే ఓకే డన్. ఒక లైన్ అయితే అయిపోయిందిరా చించను. అమ్మమ్మ ఇంకా చాలా మంది ఉన్నారు చూడు కరెక్ట్గా. ఒరే అవునరా బాబు, ఏంటి ఇంతమంది ఉన్నారు? ఒరే ఇటు ఒక్కొక్కరిని పిలుచుకుంటూ పోతే రాత్రి అయ్యేటట్టుంది. ఓకే వీడు కూడా ఫినిష్. వీడు ఇంకా ఇడు కూడా ఒకడు ఉన్నాడు. వీడొకడు ఒరే ఈడెవడరా అటు చూస్తున్నాడు. డన్. వీని కూడా లేపేద్దాం. వీని కూడా లేపేద్దాం. ఇంకోటి ఉన్నాడా? ఇటు సైడ్ కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు రా బాబు, ఒకడే ఇద్దరని కాదు. చూడు వస్తూనే ఉన్నారు అసలు. ఈ లేపుతుంటే వస్తూనే ఉన్నారు. లేపేద్దాం ఆగండి, ఒక్కరిని కూడా వదలకూడదు. వీడు కూడా ఉన్నాడు. రే ఎంతమంది ఉన్నారా? ఇంకెంతమంది ఉన్నారు? వాడు కూడా మళ్ళీ లేచిండు. ఒరే ఎవడరా నువ్వు? అమ్మమ్మ ఇంకా చాలా మంది ఉన్నారు చూడు. అటు సైడ్ ఒకటి, మళ్ళీ పిల్లర్ వెనకలు కూడా ఎవడో ఉన్నట్టున్నాడు నాకు తెలిసినంత వరకు అయితే. పద తొందరగా. పెద్ద ఒరే ఏంట్రా ఇంతమంది ఉన్నారు? పిల్లర్ వెనకలు ఎవడో ఒక్కడున్నాడు అనుకున్నా. ఇంకా 5 మంది ఉన్నారా బాబు? 6 దాటే ఉన్నారు. 6 7 ఉన్నారా? 7 అరే 8 మంది ఉన్నాడు. ఇంకో పిల్లర్ వెనకలు నిజంగా ఉన్నాడు ఎవడో. అంటే ఏంటి ఇంతమంది ఉన్నారు? వీడు కూడా ఉన్నాడు. వీడైతే ఎక్కడో చూస్తున్నాడు. మాన్ బాబుడు ఫినిష్. వీడు కూడా అమ్మ బాబాయ్ పగ తీరిపోయిందా చించాను. చూడు మొత్తం సెట్. కాళ్ళు మాత్రం చాలా ఉన్నాయి వీడి దగ్గర. 1 2 3 ఈ కాళ్ళు ఎక్కేయకూడదు. 1 2 3 4 5 6 7 8 కాళ్ళు ఉన్నాయి వీడి దగ్గర. ఓకేనా? ఆడు పగ తీరిపోయిందరా పొట్టడా? మమ్మ పగ పక్కకు పెట్టి, కానీ వాడు వచ్చేసి కనబడట్లేడు. వాళ్ళ బాస్ గాడు వచ్చేసి ఆగు నేను చూస్తాను నీట్గా. ఎక్కడున్నాడు ఇలా బాస్ గాడు? ఆడ బాస్ గాడు లేడు ఇక్కడ. నాకు తెలిసి వీడు ఇక్కడ లేనట్టున్నాడు. ఇంకో దగ్గర ఎక్కడో ఉన్నట్టున్నాడు మామ. అరే ఏంట్రా ఇక్కడ లేడా? ఇంకెక్కడ పోతాడు రా వాడు? ఉంటే ఇక్కడనే ఉంటాడు కదా. జరుగు నేను చూస్తా. వాడు వచ్చేసి లావు ఉండడం చెప్పావు కదా, ఎక్కడ రా వాడు? కనబడట్లేడు నిజంగా. ఒరే నిజంగా లేడా వాడు? ఓరి మామ నిజంగా లేడు. ఉట్టు కూడా లేడని చెప్తాను
దొంగనా ఏంటి? నిజంగా లేడు, వాడు వచ్చేసి వేరే దగ్గర ఉన్నట్టున్నాడు. పద తొందరగా వేరే దగ్గరికి వెళ్దాము. ఇక్కడ నుంచి పక్కన ఇంకో షాప్ ఉన్నట్టుంది చూడు. వీళ్ళదే మొత్తం ఏరియా మొత్తం, మేబీ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడో ఉన్నట్టున్నారు. వెతుకుదాం పద వెళ్ళి. ఈ రోజు మాత్రం వాడిని వదిలేద్దామమ్మా. 9 months నుంచి పని చేయించుకుంటున్నాడు వాడు, మాత్రం వదలకూడదు. అంతే కదా గైస్, మీరైతే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పద మామ తొందరగా పోదాం పద. అసలు నువ్వు ఇప్పుడు ఆగావంటే మొత్తం ఇజ్జత్ పోయిద్ది మనది. మరి నువ్వు ప్రతిసారి ఇజ్జత్ పోయిద్ది అన్నకు రదా, అసలు ఇజ్జత్ ఉందని నాకు డౌట్ నువ్వు అంటుంటే గడిగోసారి. పద ఫస్ట్ వచ్చేసి వీడు ఇలా షాక్ ఇచ్చాడు ఏంట్రా, అసలు ఈ వీడియో అనుకున్నా ఫినిష్ చేసా అని చెప్పేసి సంతోషపడదాం అనుకున్నా. వీడు మనకి సంతోషం కాదు, లాస్ట్కి ఇంకో పని పెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు రా వాడు? చిచ్చి పద వెతుకుద్దాం. అసలు ఎక్కడున్నాడో ఏమో వాడు. ఏమో గైస్ అసలు అర్థం కావట్లేదు. వీడి గురించి వస్తే వీడే మాయమైపోయాడు. ఇప్పుడు మళ్ళీ వీడి కోసం పోవాలి. ఎవరే ఎవడరా రోడ్డు పైన గుద్దేసిపోయాడు అన్ని. హాస్పిటల్కి ఇవ్వడానికి పిలవంటారా, అంబులెన్స్ని పిలవంటారా? ఘోరంగా అయిపోయారు రోజుకి. ఎటు సైడ్ అప్ప, ఇటు సైడేనా? ఇటు సైడ్ అనుకుంటా. పద చూద్దాం అటు సైడు. ఎక్కడున్నాడు రా చెంచన్, ఎవడు కనబడట్లేడే. మమ్మ ఇటు సైడ్ నుంచి ఒక చిన్న రూట్ ఉంది చూడు. ఇదిగో ఇదే రూట్. ఈ లోపలికి వెళ్ళు నువ్వైతే. లొకేషన్ అయితే ఇటు సైడ్ చూపిస్తుంది. మేబీ 2 ఇక్కడ సైడ్ చూపిస్తుంది మమ్మ. ఇందాక ఫోన్ బంద్ అయిపోయినాక ఈ ఫోన్ వచ్చింది. అరే ఎన్ని ఫోన్లు ఉన్నాయి రెడీకి? అరే ఈడేంటే, ఈడ కూడా చాలా మంది ఉన్నారు రా బాబు. అరే ఇక్కడ నుంచి వచ్చారా ఇంతమంది? గ్యాంగ్స్టర్సా లేదంటే? అరే అది ఫస్ట్ ఫినిష్ చేసిద్దాం. సో ఫినిష్ చేసినాక మాట్లాడదాం, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. వీడు కూడా ఉన్నాడు. అరే ఏంట్రా ఇంతమంది ఉన్నారు? వాము బుల్లెట్లన్నీ అయిపోయేటట్టు ఉన్నాయి గైస్. నాకు డౌటే. వీడు ఎవడో ఎట్లున్నాడు, కాలేస్తుంటే కూడా చూస్తున్నాడు. ఎవడరా నువ్వు? ఎవడు నువ్వు ఇవ్వడరా? అరే పని చేయలేదు అనుకుంటా. ఈసారి ఏం పెట్టుకుని లేపెద్ద మాగండి. మమ్మ అక్కడ సైడ్ కాదు, ఈడు మళ్ళీ లేచి చూడు. అదే ఈడు అయిపోయాడు. ఇంకోటి ముందు కూడా ఉన్నాడు చూడు మమ్మ. ముందు చాలా మంది ఉన్నాడు. బాస్ గడు కూడా ఉన్నాడు మమ్మ. వాడే చూడు బాస్ గడు ముందు కనబడుతున్నాడా? వాడే, ఏది కాదు ఈడు ఇంకోటి ఆడు పక్కన మమ్మ. వాడు పక్కన వాడంటే ఈడే. అరే వీని పక్క లాస్ట్కి ఇద్దాం. మాకు ఫస్ట్ లేదని ఫినిష్ చేసిద్దాం. అరే ఏం రగ్గాలి? అరే బుల్లెట్లో పనిచేసలేవు. అమ్మ బాబాయ్ పనిచేసలేవు అనుకున్నా, జస్ట్ పక్కకి వెళ్ళిపోతున్నాయి అంతే. వీని తర్వాత ఇద్దాం మధ్య లెక్క. ఒట్టి ఒక బుల్లెట్ దింపాను మళ్ళీ ఉరకకుండా. వీడిని అయితే ఫస్ట్ వేసేసి అందరిని ఫినిష్ చేసినాక వాడి సంగతి చూద్దాం. ఏం మీరు అందరు చిన్న పిల్లలు రా, ఫైటింగ్ చేస్తుంటే నిన్ను ఏంట్రా మళ్ళీ లేస్తున్నారు? బుల్లెట్ అనుకుంటున్నారా లేదా చెప్పుడు కట్టే తీసుకుని కొడతా కొన్ని. ఈడు ఎవడో ఉన్నాడు, ఏడు కూడా అయిపోయాడు. అరే ఈడు మళ్ళీ లేచిండి ఏంట్రా? అరే ఈడే కదా మన చించన్ గారిని కిడ్నాప్ చేసింది. ఓకే డన్, అన్ని కానీ ఓకే డన్. ఇది అరే ఎందుకురా మా చించన్ గారిని కిడ్నాప్ చేసావు? ఇన్ని రోజులు నేను సంతోషంగా వాడుతో పని చేపించుకున్నా, ఇప్పుడు నువ్వు నన్నేం చేయలేవు. అరే మన అరుంధతి సినిమా లెక్క అయిపోయాడు ఏంట్రా వీడు? వీడి సంగతి నేను చెప్తాగు. అరే బుల్లెట్లు పంచే అద్దె లెక్క బుల్లెట్ దిగింది. బుల్లెట్ పంచేయకపోవడం ఏంట్రా వీడికి? ఏంటి ఏం బుల్లెట్ పంచేది ఏంటి వీడికి? ఓకే సెట్ అయిపోయాడు వీడు. ఇంకోసారి లేవడానికి కూడా 1 వారం పడుతుంది వాడికి. నేను దింపేసా. సెట్ రా బాబు. పగ తీరిపోయిందా ఇంకేమైనా ఉందా? అమ్మ పగ అంటావు? పగ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఈ రోజు సంతోషంగా డీజే సాంగ్ పెట్టుకొని మరీ డాన్స్ చేస్తా. ఇన్ని రోజుల కష్టం మొత్తం 1 నిమిషంలో ఫస్ట్ అయిపోయింది. డీజే టిల్లు డిచ్చుకు. ఒరే మధ్యలో డిచ్చుకేందిరా? సర్లే గైస్ ఇంకేదో ఒకట్లే. మీకైతే ఇంకా వీడియో నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరు చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకేనా?